ఇప్పుడు లాస్ట్ మనం 40 days కి అసలు మనం ఏమేమి నేర్చుకున్నాము, ఎంతవరకు మనం సిలబస్ కవర్ చేయగలుగుతున్నాము అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎంసెట్ ఎగ్జామ్ లో లాస్ట్ 40 days ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాము. ఈ 40 days ని 2 parts కింద డివైడ్ చేసుకుంటే స్టార్టింగ్ 30 days అండ్ లాస్ట్ 10 days. ఈ 30 days ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది చూద్దాం. మనకి ఇందులో మొత్తం 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ వచ్చి 80 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కలిపి 80 మార్క్స్ ఉంటాయి. డైలీ మనం 8 hours ని మనం చదువుకోవడానికి తీసుకుంటే 8 hours ని 2 parts కింద డివైడ్ చేసుకోండి. మళ్ళీ ఇందులో 6 hours రీడింగ్ కి పెట్టుకోండి, 2 hours ప్రాక్టీస్ కి పెట్టుకోండి. 6 hours లో 3 hours మ్యాథ్స్, 3 hours వచ్చి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. డైలీ మ్యాథ్స్ మనకి ఇందులో ఉండేలా చూసుకోండి, రీడింగ్ లో ఉండేలా చూసుకోండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి మనకి ఆల్టర్నేట్ గా రీడింగ్ చేయండి. తర్వాత 2 hours వచ్చేసి 1 hour మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి, 1 hour ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని, PYQS క్వశ్చన్స్. లాస్ట్ 10 days చూద్దాము. డైలీ 6 hours రివిజన్ పెట్టుకోండి. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈచ్ సబ్జెక్టు 2 hours చొప్పున మీరు 6 hours అయితే రివిజన్ చేయండి డైలీ. నెక్స్ట్ మాక్ టెస్ట్లు 5 టెస్ట్లన్నా మీరు అటెండ్ అవ్వండి. అంటే ఆల్టర్నేట్ డేస్ లో 10 days ఉన్నాయి కదా, 5 days డే బై డే 5 టెస్ట్లు మీరు అటెండ్ అవ్వండి, మాక్ టెస్ట్లు. ఈ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత కీ చూసుకుని ఒకసారి అంతా మీరు ఎన్ని వరకు కరెక్ట్ గా రాశారు, అసలు మీకు ఎంత వస్తుంది అన్నది మీకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో మాక్ టెస్ట్లు అయితే కంపల్సరీ మీరు అటెండ్ అవ్వండి. లాస్ట్ లో మీరు ఫార్ములాస్ అన్నవి రివిజన్ చేసుకోండి. షార్ట్ నోట్ రాసుకుంటారు కదా, దాంట్లో ఫార్ములాస్ అన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ మనం 40 days కి అసలు మనం ఏమేమి నేర్చుకున్నాము, ఎంతవరకు మనం సిలబస్ కవర్ చేయగలుగుతున్నాము అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ 40 days లో 180 hours అనేవి మనం రీడింగ్ చేస్తున్నాం 3 subjects ని. తర్వాత మనం PYQS క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తాం కదా, 1 hour చొప్పున. సో మనకి 2000 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనం క్లియర్ చేస్తాము. నెక్స్ట్ మాక్ టెస్ట్లు అటెండ్ అవుతాం కాబట్టి దీంట్లోంచి మనకి 800 క్వశ్చన్స్, నియర్లీ ఇక్కడ కూడా మనకు 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో ఇక్కడే 3000 క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి అనమాట. మనకి ప్రాక్టీస్ లో అండ్ రీడింగ్ లో ఈ ప్రిపరేషన్ లోనే మనకి 3000 క్వశ్చన్స్ అనేవి మనకి క్లియర్ అయిపోతాయి. ఈ 5 మాక్ టెస్ట్లు అటెండ్ అవుతారు. 60 hours, లాస్ట్ 10 days లో 60 hours మీరు రివిజన్ చేస్తారు. సో ఈ 40 days లో నేను చెప్పినట్టు కనుక మీరు చదివితే మంచి ర్యాంక్ వస్తుంది మీకు. బిలో 10,000 ర్యాంక్ అనేది కన్ఫామ్ వస్తుంది. మీరు ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నేను చెప్పినట్టు డే అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని ఇన్ అవర్స్ ఇలా చదువుకుంటూ ఉంటే మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.